ఒక వార్త చెప్పాలయ్యా మనము V6 వెలుగు ఓనర్ భాగవతాన్ని మనం రోజు రాసుకుంటూ వస్తూ ఉన్నాం కదా V6 వెలుగు చీకటి భాగవతం అని చెప్పేసి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 రాష్ట్రం దీని మీద ఆ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చిరంట ఎమ్మెల్యేపై వస్తున్న కథనాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిరంట ఏమని ఫిర్యాదు చేస్తావా అబద్ధం అని చెప్తావా ఇది ఇవన్నీ అబద్ధం అని చెప్పి ఫిర్యాదు చేసినది మీరు నాకు అర్థం కాదు అవి ఈడీ చెప్పినటువంటి ముచ్చట్లేరా స్వామి ఇవన్నీ మీరు రాసేటిది మీరేం కొత్తగా అద్భుతంగా కొత్తగా కల్పించేది ఏం లేదు ఇంకా మీరు రాసేది చాలా ఉంది ఇప్పుడు ఈ పిఎఫ్ అనేది తెచ్చింది ఎవరు ఏంది అంటే కాకా పేరు చెప్తారు కానీ అదే పిఎఫ్ పేరుతోటి V6 వెలుగు ఎంత దుర్మార్గం చేస్తుందో ఆ సంస్థ ఉద్యోగులు అడుగు చెప్తుంది చాలా ఉన్నాయి రాయాలనుకుంటే ఆ నాకు తెచ్చుకోకూరు ఇంకా అన్నీ గెలికి వదిలిపెడతాం చెప్తున్నా సమాజానికి పెద్ద దరిద్రులు లెక్క తయారై చీడపురుగు లెక్క తయారై తెలంగాణకి పిఎఫ్ల విషయంలో కూడా పేలాలనుకుంటున్నటువంటి బిచ్చపు బ్యాచ్ వీళ్ళు ఇంకా వీళ్ళు మేము రాసేది తప్పు అని చెప్తున్నారంట ఇందులో మేము ఏమైనా కొత్తగా సృష్టించినామా 200 కోట్లు మేము వేసినావా లేకపోతే ఏమన్నా లేకపోతే మా పేపర్ మా ఛానల్లో వేసిరా నువ్వే కదా పంపించినావు నువ్వే పంపకాలు చేసినావు అదంతా తెలుస్తున్నటువంటి వ్యవహారమే ఇంకా ఇదంటే అసత్యపు ప్రచారం అని సిగ్గు లేకుండా పోయి వీడెవడో కొంతమంది బ్యాచ్ కలిసిపోయి కంప్లైంట్ ఇచ్చిరంట ఎట్లా సత్య ప్రచారం అవుతుంది ఇవన్నీ షేర్ చేస్తే ఇవి చేస్తే కూడా అదే తప్పు అయిపోతుందా వివేకును మాట్లాడమని తప్పని లేకపోతే చూపించమను నాకు పంపేమని అందరం మేమంతా పద్ధతులమే ఇగో మేము ఇట్లా ప్రతివాతలం అని చెప్పేసి మాకు పంపిరి మేము అవి కూడా ప్రచురిస్తాం ఇంకా చేసిన సొక్కం పనికి ఇంకా ఈయన మళ్ళీ కంప్లైంట్లు ఇచ్చుడు ఈ కంప్లైంట్లకు భయపడతాం నీ కంప్లైంట్లకు భయపడతావా మేము కంప్లైంట్లు కాకపోతే నువ్వు ఏమైనా చేసుకో వాస్తవాలు చెప్తూనే ఉంటాం ప్రజలకు నువ్వు మీడియాని అడ్డం పెట్టుకొని పేపర్ని అడ్డం పెట్టుకొని నువ్వు చేస్తున్నటువంటి భాగవతము ఇవన్నీ ప్రజలకు చూపిస్తాం తప్పకుండా 100%. మా మునుగోడ్ల గడి దొరికేగా నీ పర్సనల్ పిఏలు సెక్రటరీలు నీ వాళ్ళందరూ డబ్బుల కట్టలతోటి పైసలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఏడ పడితే ఆడ పంపుకొని పోతూనే ఉంటావు నువ్వు సో 100% వాస్తవాలకు చెప్తాం చూపిస్తాం ఇక చూడండి ప్రజాపాలన ఎట్లా ఉంది పరిస్థితి ప్రజాపాలన లోపల సీట్లు లేకపోతే ఇట్లా ఎంకంగా ఎక్కిపోతున్నారు అనమాట ఇందిరామ రాజ్యం ప్రజాపాలన పాపం ఏందయ్యా బాబు ఈ దుర్మార్గం జనగామ నుంచి సిద్దిపేట నుంచి జనగామ అంటది పోయేది బస్సు అయ్యో పాపం ఇది ప్రజాపాలన ఈ విధంగా నడుస్తూ ఉంది కరెంటు ఉండదు ఓవైపు ఏమో ఇట్లా ఉంటుంది ఈ విధంగా నడుస్తూ ఉంది మిత్రులారా.